మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ జట్టు 2025వ సంవత్సరంలో ప్రపంచ వరల్డ్ కప్ని గెలుచుకొని చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ముంబైలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికాను ఓడించి కప్పుని కైవసం చేసుకుంది. ఈ సమయంలోనే ఇంకొకసారి మన ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీం గురించి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకుంటున్న వాళ్ళే. మరి ఈ క్రికెట్ టీంలో మన తెలుగు అమ్మాయి గురించి కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు. మరి ఆ క్రికెటర్ ఎవరో కాదండి, కడప జిల్లాకు చెందిన 16 అణాల తెలుగు అమ్మాయి అయిన శ్రీచరణి పోషించిన పాత్ర, శ్రీచరణి ఆట ఆడిన విధానం ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేసింది. మరి ఇంతకీ శ్రీచరణి ఎవరు, ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటో, ఆమె కుటుంబ నేపథ్యం గురించి తెలిస్తే మాత్రం మనందరం ఆశ్చర్యపోవలసిందే. వరల్డ్ కప్ క్రికెట్లో మహిళా జట్టు ఓ కొత్త చరిత్రను సృష్టించిందనే చెప్పాలి. మహిళా జట్టు వన్డే వరల్డ్ కప్లో 2025వ సంవత్సరంలో టీమిండియాని విజేతగా నిలిపించింది. ఇలాంటి సమయంలోనే వరల్డ్ కప్లో ఆడిన ప్రతి క్రికెటర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే అందులో ఇండియన్ ఉమెన్ క్రికెట్ టీంలో మన తెలుగు అమ్మాయి కూడా ఉందని చెప్పుకోవడం తెలుగు వాళ్ళమైన మనందరికీ గర్వంగా అనిపించిందని చెప్పాలి. పైగా శ్రీచరణి ఆడిన ఆట ముఖ్యంగా 9 మ్యాచ్ల్లో 78 ఓవర్లు వేసి 14 వికెట్లు తీయడం అనేది మామూలు విషయం కాదు. అలా ఎన్నో కీలక మ్యాచ్ల్లో కీలకమైన వికెట్లను తీసుకొని తన సత్తాని చాటి మనకి ఒక వరల్డ్ కప్ ను తెచ్చిపెట్టేలా చేసిన ఈ స్పిన్నర్ బౌలర్ ఈమె. ఇక శ్రీచరణి గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే, శ్రీచరణి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని వీరపనేని మండలంలోని ఎర్రమల్లె అనే ఒక పల్లెటూరులో పుట్టి పెరిగింది. ఈమె తండ్రి పేరు చంద్రశేఖర్ రెడ్డి. శ్రీచరణి తండ్రి రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో ఒక ప్రభుత్వ ఉద్యోగి. ఇక ఈమె తల్లి ఒక హౌస్ వైఫ్. శ్రీచరణికి ఒక సిస్టర్ కూడా ఉంది. చిన్నప్పటి నుంచి శ్రీచరణి స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉండేదట. ముఖ్యంగా స్కూల్లో ఏదైనా స్పోర్ట్స్ ఈవెంట్ ఉంటే అథ్లెటిక్స్లోను, అంతేకాకుండా కబడ్డీలోను, ముఖ్యంగా బ్యాడ్మింటన్లోను చాలా బాగా ఆడుతూ స్కూల్ లెవెల్లోను, స్టేట్ లెవెల్లోను, డిస్ట్రిక్ట్ లెవెల్లోను ఎన్నో కాంపిటీషన్స్లో పాల్గొని ఎన్నో మెడల్స్ని, అంతేకాకుండా మొమెంటోస్ని సంపాదించుకుంది. ఇక తల్లిదండ్రులైన శ్రీచరణికి చిన్నప్పటి నుంచి చదువు మీద కంటే స్పోర్ట్స్ మీద చాలా ఇంట్రెస్ట్ చూపించడంతో ఆమె తండ్రికి ఎలాగైనా తన కూతుర్ని ఒక మంచి అథ్లెట్ చేయాలని కోరిక. ఇక 9th క్లాస్ వచ్చేసరికి శ్రీచరణి ఆలోచనలన్నీ మారిపోయాయి. తాను అథ్లెట్గా సైక్లింగ్లోనూ, అంతేకాకుండా బ్యాడ్మింటన్లోనూ కూడా రాణించి స్టేట్ లెవెల్ వరకు వెళ్ళినప్పటికీ తనకి క్రికెటర్ అవ్వాలన్నది కోరిక. మొదట్లో ఈ నిర్ణయాన్ని ఆమె తండ్రి అంగీకరించలేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్ వరకు అథ్లెట్గా గుర్తింపు సంపాదించుకోవడంతో, సైక్లింగ్ రేసింగ్లో ఎన్నో మెడల్స్ కూడా గెలుచుకోవడంతో తన కూతురు ఒక అథ్లెట్ అవ్వాలన్నది. ఇక మొదట కూతురు నిర్ణయాన్ని అంగీకరించకపోయినప్పటికీ శ్రీచరణి తల్లి మాత్రం తన కూతుర్ని మొదటి నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చింది. అప్పటి వరకు ఒక బ్యాడ్మింటన్, ఒక అథ్లెట్ అవుతాననుకున్న తనకి మాత్రం క్రికెటర్ అవ్వాలని ఉంది చెప్పడంతో ఏమాత్రం కంగారు పడకుండా తన తమ్ముడితో మాట్లాడి ఆ మంగళగిరిలోని ఒక క్రికెట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ చేసింది. ఇక అలా క్రికెట్ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిన శ్రీచరణి చదువు తర్వాత తన టైం అంతా గ్రౌండ్లోనే గడుపుతూ బాగా ప్రాక్టీస్ చేయడం మాత్రమే కాదు, తన 9th క్లాస్ వచ్చేసరికి ఇక డిస్ట్రిక్ట్ లెవెల్, అంతేకాకుండా స్టేట్ లెవెల్ వైజ్ క్రికెట్ కాంపిటీషన్స్లో పాల్గొని మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఇక శ్రీచరణి ఆట తీరు, ముఖ్యంగా బ్యాటింగ్ కంటే బౌలింగ్లో ఉన్న ఆమె ఆట తీరుని గమనించిన చాలా మంది కోచెస్ శ్రీచరణి ఒక స్పిన్ బౌలర్గా అయితే బాగా పైకొస్తుందని చెప్పడంతో బౌలింగ్ మీద దృష్టి పెట్టి అలాగే ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత ఉమెన్ ప్రీమియర్ లీగ్లో కూడా గెలుచుకుంది. ఉమెన్ ప్రీమియర్ లీగ్లోని ఢిల్లీ తరపున ఆమె ఆడిన తీరు ప్రతి ఒక్కరిని నోరెళ్లబెట్టేలా చేసింది. అలా ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ నుంచి, స్టేట్ లెవెల్ నుంచి నేషనల్ లెవెల్ వరకు వెళ్ళిన శ్రీచరణికి ఇక ODI ఇంటర్నేషనల్లో ఆడే అవకాశం వెతుక్కుంటూ రావడం జరిగింది మన భారతదేశం జట్టు తరపున. నిజానికి శ్రీచరణి కుటుంబం అంతా ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. ఇక కూతురు ఇలా ఓ ఇంటర్నేషనల్ క్రికెటర్ అవ్వాలి అని అనుకుంటే మొదట్లో కాస్తంత కంగారు పడిన శ్రీచరణి తల్లి మాత్రం తన కూతురుని ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ వచ్చిందట. అంతేకాదు తన కూతురు మీద తనకి ఎంతో నమ్మకం ఉందని, ఒంటరిగా ఎక్కడికైనా పంపిస్తే ఇంట్లో అందరూ కంగారు పడేవాళ్ళు, కానీ తను మాత్రం తన కూతురు మీద ఎంతో నమ్మకం, ధైర్యంగా తన ఇంటికి వస్తుందని, పైగా తాను ఒక మంచి క్రికెటర్ అవుతుంది అని ముందే ఊహించేసిందట. అందుకే తన బంధువుల్లో కానీ ఎక్కడైనా కనిపిస్తే తన కూతురు ఒక ఇంటర్నేషనల్ క్రికెటర్ ప్లేయర్ అవుతుందని, అందుకే ప్రాక్టీస్ చేస్తుందని, తన కూతురు వరల్డ్ కప్ ని తెచ్చి పెడుతుంది అంటూ అందరికీ గర్వంగా చెప్పుకునేదట శ్రీచరణి తల్లి. అలా ఓ సగటు మధ్య తరగతి కుటుంబంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలోని ఎక్కడ ఒక మారుమూల గ్రామంలో పుట్టి పెరిగిన శ్రీచరణి తన ఆశలని, కోరికలని ఎక్కడా కూడా ఆపుకోలేదు. తనదైన ఆశయం, పట్టుదలతో తాను క్రికెటర్ అవ్వాలి అని తన 9వ తరగతిలో అనుకుంటే క్రికెటర్ అయ్యేంత వరకు ఎక్కడా కూడా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా వెనక్కి తగ్గకుండా పట్టుబట్టి ఒక మంచి స్పిన్ బౌలర్గా తయారైంది.
అందుకే శ్రీచరణి ఆట తీరు గురించి ఇప్పుడు మొత్తం యావత్ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలోని ప్రతి తెలుగు వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఒక ప్రముఖ స్పిన్ బౌలర్ మన తెలుగు అమ్మాయి అవ్వడం ప్రతి ఒక్కరిని గర్వపడేలా చేసింది. అదండి, మరి శ్రీచరణికి సంబంధించిన ఎన్నో రకరకాల విషయాలు నెట్టింట్లో వైరల్ అవుతున్న నేపథ్యంలోనే లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.